దేవునికి స్తోత్రము కలుగునుగాక. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 442వ పాట పాడుతూ దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా మనం సిద్ధపరుచుకుందాం. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి పాపము చూపే దీపమే మంతులు మెచ్చడు. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, జీవితమే మార్చి జీవితమే మార్చి స్వర్గధామానికి నీవు సరైన మార్గము చూపగలవు. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, శాంతి తరుచేది వేద, శాంతి తరుచేది వేద. నిన్ను నమ్మిన వారికి అంతం కూడా వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, అందించేవు జ్ఞానము, అందించేవు జ్ఞానము, నిన్ను ధ్యానించేవారికి ఉన్నతి కలుగును. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2026వ సంవత్సరపు నూతన సంవత్సర కృతజ్ఞత ఆరాధన ప్రార్థన కూడికకు దేవుని ఆత్మ చేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక మాట చదువుకొని
కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధతో ఆలకించి నేర్చుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ అవకాశం ఉంటే బైబిల్ తెరచి చూడండి. అవకాశం లేకపోతే చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును దేవుడు కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు మనమందరము తలలు వంచి కళ్ళు మూసుకొని దైవాత్మ సహాయము కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధ దేవుడా, మీ ఘనమైన, ఉన్నతమైన, అద్భుతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన, అతి మధురమైన మీ గొప్ప నామమును బట్టి సర్వలోక రక్షకుడు, విశ్వ విమోచకుడైన యేసుక్రీస్తునాథుని అతి శ్రేష్ఠ నామంలో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ అత్యంత మహాకృప చేత ఈ 2025వ సంవత్సరం అంతా అద్భుతమైన మీ కృపగల రెక్కలతో మమ్మల్ని కప్పి మీరే మమ్మల్ని పోషించి సంరక్షించి అద్భుతమైన క్షేమమునిచ్చి మరొక నూతన వత్సర దయా కిరీటాన్ని మీ అందరి శిరస్సున మీరు ధరింపజేసి మరొక కొత్త ఏట 2026వ నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెడుతున్నందుకై మీ బంగారు పాదములను ముద్దాడి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి అత్యంత మహిమతో మీరే దిగివచ్చి మా ప్రతి ఒక్కరి మనోనేత్రములను మీరే ముట్టి వెలిగించి మీ దర్శన భాగ్యము మాకందరికీ కలిగించి ఈ కడవరి దినములలో, ఈ అంచె దినములలో అపాయకరమైన ఈ కాలములో మేము నడుచుకొనవలసిన మార్గము స్పష్టంగా మీరే మాకు చూపించుమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన కరుణామూర్తి, మీరే మా నేరములు, అపరాధములు, దోషములు, పాపములు, అజ్ఞానకృతములు, అతిక్రమములు, అక్రమములు క్షమించి మన్నించి కలవరిగిరి కొండల్లో కరుకు కొయ్యపైన వేలాడి యేసునాథుడు కార్చిన పరిశుద్ధమైన శిల్వ రక్తము చేత మమ్ములందరినీ బాగుగా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధాత్మ అభిషేకముతో మా ప్రతి ఒక్కరిని అభిషేకించి ఆత్మతో నింపి ఆత్మవశులనుగా చేసి మాకందరికి చక్కని ఏకాగ్రతను మీరే ప్రసాదించి మనందరితో మీరే మాట్లాడుమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ దేవుడా,
మీ పక్షముగా వాక్యోపదేశము చేయడానికి ఉపక్రమిస్తున్న మీ దాసుడు అల్పుడు, బలహీనుడు, కేవలం మీ దాసుడు అల్పజ్ఞుడు, నిష్ప్రయోజకుడైనటువంటి మీ దీన సేవకుని, అల్పజ్ఞుడైనటువంటి మీ దాసుని మీరు కరుణించి కనికరించి మీ దాసుని అవకాలు మొదలుకొని నడినెత్తి వరకు పరిశుద్ధాత్మ అగ్ని చేత బాగుగా కాల్చి బంగారం వల్ల పుటము వేసి నాతోనూ మాతోనూ రికార్డ్ అవుతున్న ఈ ఉపదేశం వినబోతున్న ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడమని, సత్యమును ప్రత్యక్షపరచుమని, మేము నడుచుకునవలసిన త్రోవను మాకు చూపించుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు మనకిచ్చిన రక్షణ గొప్పది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు చూపిస్తుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, ఇంత గొప్ప రక్షణను, రక్షణ అనేది ఎంత గొప్పదో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు చూపిస్తున్నాడు. మనం పొందుకున్న రక్షణ గొప్ప రక్షణ. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ గొప్ప రక్షణ. ఇంత అద్భుతమైనటువంటి గొప్ప రక్షణ మనము ఈ భూమి మీద పుట్టి పెరిగిన తర్వాత మనకు దొరికింది అని మనం అనుకుంటాం. అది వాస్తవము కాదు. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ ఈ భూమి మీద మనము పుట్టి పెరిగిన తర్వాత దొరికింది కాదు. అసలు ఈ భూమి అనేది లేనప్పుడే నిన్ను నన్ను దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇవ్వడానికి క్రీస్తు యేసులో ఏర్పరుచుకున్నాడు, క్రీస్తు యేసులో నిర్ణయించుకున్నాడు. ఎప్పుడది? జగత్తుకు పునాది వేయబడక ముందే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనం పొందుకున్నటువంటి అద్భుతమైన రక్షణ దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? ఎప్పుడు ఏర్పాటు చేశాడు? జగత్తుకు పునాది వేయబడక మునుపే నీకు నాకు దేవుడిచ్చే రక్షణను ఏం చేశాడు? సిద్ధపరిచినాడు. జగత్తుకు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో నిన్ను నన్ను దేవుడు నిర్ణయించుకున్నాడు.
ఆ తరువాత దేవుడు భూమి ఆకాశములను కలగజేశాడు. ఆదాము అవ్వ అని మొదటి ఆది దంపతుల ద్వారా ఈ భూమి మీద ఇన్ని జాతుల మనుషులు విస్తరించడానికి దేవుడు పూనుకున్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకై దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఆదాము అనే ఒకని నుండి దేవుడు ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అందులో మనం కూడా ఈ భూమి మీద కనబడుతున్నాం. అయితే దేవుడు నీకు నాకు సిద్ధపరిచిన రక్షణ, దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణ ఏదో మనం పుట్టి పెరిగి పెద్దవాళ్ళమైన తర్వాత ఒక సమయంలో దేవుడు మనకి ఇచ్చింది కాదు. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకే ఇంత గొప్ప రక్షణ మనకు దొరికింది. ఇంత గొప్ప రక్షణ పొందుకున్నటువంటి ప్రజలముగా మనం ఈ భూమి మీద కొనసాగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసులో దేవుడు నిన్ను నన్ను నిర్ణయించుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి ఒక సంకల్పం ఉన్నది. దేవునికి ఒక చిత్తం ఉన్నది. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అసలు జగత్తుకే పునాది వేయబడక మునుపు దేవుడు నిన్ను నన్ను క్రీస్తు యేసులో నిర్ణయించుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి, నీ పట్ల నా పట్ల మనందరి పట్ల దేవునికి ఒక సంకల్పం ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది, ఒక చిత్తం ఉన్నది. అది గనుక మనము గ్రహించకపోతే, అర్థము చేసుకోకపోతే మన భక్తి జీవితం అంతా వ్యర్థమైపోతుంది. ప్రభునందు ప్రియులారా, దేవుడు భూమి ఆకాశములను సృజించక మునిపే, భూమికి పునాది వేయక మునిపే నిన్ను నన్ను క్రీస్తు యేసులో నిర్ణయించుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి, నీ పట్ల నా పట్ల మనందరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉన్నది. ఆ సంకల్పం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథమే మనకు స్పష్టంగా చూపిస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఎవరి కుమారుడు? తన కుమారుడు అంటే ఎవరి కుమారుడు? సమీపించరాని తేజస్సులో దేవుడు కన్నా దేవుని కుమారుడు. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు యేసు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము
కలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో మనం అందరం ఏం కావాలట? సారూప్యము గలవారమై ఉండడానికి ముందుగా దేవుడు మనలను నిర్ణయించుకున్నాడు. ఎంత ముందుగా? జగత్తుకు పునాది వేయబడక ముందు, జగత్తుకు పునాది వేయబడక ముందు దేవుడు మనలను నిర్ణయించుకున్నాడు. దేవుని కుమారుడైన క్రీస్తు యేసు సారూప్యంలోనికి మనము రావాలని. అది దేవుని ప్రత్యేకమైన సంకల్పము. ఏదో నిన్న మొన్న మనకు దొరికింది కాదు ఈ రక్షణ. దేవుడు మనకు సిద్ధపరిచిన రక్షణ. ఎప్పుడు సిద్ధపరిచాడు? జగత్తుకు పునాది వేయబడక ముందే ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు సిద్ధపరిచినాడు. దానికి కారణం ఏంటి? దేవుని కుమారుడైన క్రీస్తు యేసులోనికి మనము మార్పు చెందాలి. క్రీస్తు యేసు సారూప్యంలోనికి మనం రావాలి. అందుకే బైబిల్ గ్రంథంలో అనేక లేఖనాలు మనకు దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని చూపిస్తున్నాయి. గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. రోమా 8:29 ఏం చెబుతుంది? దేవుని కుమారుడైన క్రీస్తు యేసు సారూప్యములోనికి మనమందరం రావాలని. గలతీ 4:19 ఏం చెబుతుంది? క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలని. అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో పౌలు భక్తుడు ప్రయాసపడుతూ పోరాడుతున్నాడు ఒక పని కొరకు. ఏ పని అంటే అది దేవుడు అప్పగించిన పని. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందుకొరకు నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. పౌలు భక్తుడు చెప్పుకున్న మాట, నేను మంచి పోరాటము పోరాడి తిని. పౌలు భక్తుడు ప్రయాసపడుతూ పోరాడుతున్నాడు దేవుని సంకల్పం కొరకు. ఏమిటి దేవుని సంకల్పం? దేవుని సంకల్పం ఏంటి అంటే, రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరిలో క్రీస్తు స్వరూపము ఏర్పడాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు సారూప్యంలోనికి రావాలి. రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడాలి. అది పౌలు భక్తుని ప్రయాసము, పోరాటము. ప్రతి మనుషుణ్ణి, కొంతమందిని కాదు, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి. ప్రభువునందు ప్రియులారా,
అందుకోసమే దేవుడు భూమి మీద కొంతమంది ప్రత్యేకమైనటువంటి విధముల సేవక గణాన్ని దేవుడు నియమించినాడు. ఎఫెసీ ఆ పత్రిక మీరు చూడండి, 4వ అధ్యాయము 11-12 వచనాలు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించను. నియామకం ఆయన ఈలాగు నియమించను అంటే ఎవరైనా దేవుడు ఈలాగు నియమించను. ఏ పని కొరకు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన అంటే దేవుడు కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. 11-12 కూడా దేవుడు ఇలాగూ నియమించెను. 13వ వచనంలో కూడా దేవుడు నియమించెను. ప్రవక్తలను, అపోస్తలులను, సువార్థికులను, కాపరులను, ఉపదేశకులను దేవుడు ఏ పని కొరకు నియమించాడు చెప్పండి? ఏ పని కొరకు నియమించాడు? దేవుడు నియమించిన అపోస్తలులు ఉన్నారు, దేవుడు నియమించిన ప్రవక్తలు ఉన్నారు, దేవుడు నియమించిన సువార్థికులు ఉన్నారు, దేవుడు నియమించిన కాపరులు ఉన్నారు, దేవుడు నియమించిన ఉపదేశకులు ఉన్నారు. వీళ్ళను దేవుడు ప్రత్యేకంగా నియమించాడు. ఎందుకోసం? క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత క్రీస్తునందున్న విశ్వాసికి, విశ్వాసురాలకు, బోధకులకు, సేవకులకు, సేవకురాండ్రందరికి కూడా రావాలి. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ప్రతి ఒక్కరికి రావాలి. పరిశుద్ధులు, సంపూర్ణులు కావాలి. అందుకొరకే దేవుడు 5 రకముల సేవకులను దేవుడే ప్రత్యేకంగా నియమించినాడు. ప్రభువునందు ప్రియులారా, ఇది జగత్తుకు పునాది వేయబడక మునుపు దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి సంకల్పము, ఉద్దేశము. జగత్తుకు పునాది వేయబడక మునుపు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు కన్న కల ఏంటి? మనమందరము సంపూర్ణులము కావాలి. క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి. క్రీస్తు యేసు సారూప్యములోనికి మనం రావాలి. సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడాలి. ఇది దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశం. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు దేవుని ఉద్దేశం, సంకల్పం? జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, రక్షణ పొందినటువంటి మనందరి పట్ల. దీని మీద మనం గురి పెట్టుకొని లక్ష్యం ఉంచి భక్తి సాధన చెయ్యాలి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న
దేవుని సంఘము, క్రైస్తవ సమాజము, దేవుని సమాజము జగత్తుకు పునాది వేయబడక మునుపు దేవుడు ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చి దేవుని ముందు నిలబడడానికి నిరంతరము భక్తి సాధన చెయ్యాలి. అది బైబిల్ ఉపదేశం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి వాక్య సారాంశము క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కలవారము కావాలి. క్రీస్తు స్వరూపము మనయందు ఏర్పడాలి. క్రీస్తు యేసు సారూప్యములోనికి మనం రావాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ప్రతి మనిషి క్రీస్తునందు సంపూర్ణునిగా చేయబడి దేవుని ఎదుట నిలబడాలి. క్రీస్తుకు ప్రతిబింబాలుగా ప్రతిబింబించాలి. క్రీస్తుకు జిరాక్స్ కాపీగా ప్రతి ఒక్కరూ తయారు కావాలి. ఇది దేవుని సంకల్పం. ఇది మన గురి, ఇది మన లక్ష్యం, ఇది మన జీవిత ధ్యేయం. దీని మీద దృష్టి ఉంచి మనము భక్తి సాధన చేయాలి. ఈ భూమి మీద మన ఆఖరి శ్వాస పీల్చి వదలక ముందు యేసుక్రీస్తు నాథుడు రెండవసారి మధ్యాకాశానికి రాకముందు మనము సంపూర్ణ సిద్ధి పొందినటువంటి భక్తులముగా, భక్తురాండముగా ఎత్తబడే సంఘంలో మనం ఉండి తీరాలి. ప్రార్థన చేయాలి ప్రతిరోజు దేవునికి. దేవా, ఈ భూమి మీద నా ఆఖరి శ్వాస పీల్చి వదలక మునుపు, రెండవసారి నీవు మధ్యాకాశానికి రాక మునుపు సంపూర్ణ సిద్ధి పొందిన భక్తునిగా నేను ఎత్తబడాలి. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నేను కలిగి ఉండాలి. క్రీస్తు స్వరూపము నా యందు ఏర్పడాలి. క్రీస్తు సారూప్యములోనికి నేను రావాలి. క్రీస్తు పోలిక, క్రీస్తు రూపము నేను ధరించుకోవాలి. క్రీస్తుకు ప్రతిబింబముగా నేను ప్రతిబింబించాలి. సంపూర్ణ సిద్ధి పొందిన భక్తునిగా, భక్తురాలుగా నీ ముందు నేను నిలబడాలి. నీ మెప్పు నేను పొందుకోవాలి. నా జీవితానికి ఈ ఒక్క పని నాకు నువ్వు చేసి పెడితే సరిపోతుంది. నాకు 196 పనులు చెప్పు, నేను చేస్తా, కానీ నాకు ఈ ఒక్క పని చేసి పెట్టు తండ్రి అంటే దేవుడు చేయకుండా ఉంటాడా? దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు కదా. ఇప్పుడు ఈ ప్రార్థన నేను ప్రతిరోజు దేవునికి చేస్తున్నా, కానీ సంపూర్ణ సిద్ధి పొంది నేను దేవుని ఎదుట నిలబడలేదనుకో, దేవుడు అడుగుతాడు, జగత్తుకు పునాది వేయబడక మునుపు నిన్ను క్రీస్తు యేసులో ఎందుకు నిర్ణయించుకున్నాను, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? నీవు సంపూర్ణ సిద్ధి పొంది నా ఎదుట నిలబడాలని. మరి సంపూర్ణ సిద్ధి పొంది ఎందుకు నువ్వు నిలబడలేదని దేవుడు అడిగితే నాకు చెప్పుకోవడానికి సమాధానం ఉంది. ప్రార్థనలు ఆలకించువాడవని నీకు పేరు, హృదయ వాంఛలను తీర్చే దేవుడవని నీకు పేరు, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవని నీకు పేరు, కోరికను సఫలము చేసే దేవుడవని నీకు పేరు. అటువంటి అద్భుతమైన పేరు కలిగిన దేవుడవు.
ప్రతిరోజు నేను ఈ ప్రార్థన చేశా, మరి ఎందుకు చేయలేదు నువ్వు నన్ను సంపూర్ణ సిద్ధి పొందిన వాణిగా ఎందుకు నన్ను చేయలేదు తండ్రి అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి? ప్రతిరోజు ఈ ప్రార్థన చేసిన వారికి. నేనైతే చెప్పుకుంటా, సంపూర్ణ సిద్ధి పొంది నువ్వెందుకు నా ముందు నిలబడలేదు? అందుకోసమే కదా నిన్ను జగత్తుకు పునాది వేయబడక ముందు నిర్ణయించుకున్నాను. నేను కన్న కల నెరవేర్చకనే నా ముందు నిలబడ్డావని దేవుడు అడిగితే నాకు సమాధానం ఉంది. ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళందరికీ కూడా సమాధానం ఉంది. కోట్ల మంది దేవదూతల ముందు, కోట్ల మంది పరిశుద్ధ భక్తుల ముందు దేవుడు ఇలాగను అడిగిపించుకుంటాడా? అస్సలు అడిగిపించుకోడు. కాబట్టి ఏం చేస్తాడు? తప్పకుండా మన హృదయ వాంఛను తీరుస్తాడు, మన కోరికను సఫలం చేస్తాడు, ఆశపడ్డ మన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఏంటి మన హృదయ వాంఛ? మనకున్న ఆశ, మన హృదయ వాంఛ, మన కోరిక ఏంటి? ప్రభునందు ప్రియులారా, మన హృదయ వాంఛ ఏమై ఉండాలి? మన కోరిక ఏమై ఉండాలి? మన ఆశ ఏమై ఉండాలి? చెప్పండి, ఏమై ఉండాలి? సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నేను నిలబడాలి. ఇది నా హృదయ వాంఛ, ఇదే నా ఆశ, ఇదే నా కోరిక. లేఖనం నిరర్థకం కాదు కదా. దేవుడు నీ హృదయ వాంఛను తీర్చును, ఆశపడ్డ ప్రాణమును తృప్తిపరచును, నీ కోరికను ఆయన సిద్ధింపజేయును. తప్పకుండా దేవుడు మనల్ని సంపూర్ణ సిద్ధి పొందిన భక్తులుగా, భక్తురాండుగా దేవుని ఎదుట నిలబెడతాడు. కానీ ఏముండాలి? మనకు ఆ వాంఛ ఉండాలి, ఆ కోరిక ఉండాలి, ఆ ఆశ ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఏమని ప్రార్థన చేయాలి? ప్రతిరోజు మనం చేసే ప్రార్థనలో ముఖ్యమైనటువంటి ప్రార్థన ఏంటి? ప్రధానమైనటువంటి ప్రార్థన ఏంటి? ఇంతకుముందు చెప్పాను కదా, దేవా, నా జీవితంలో, నా బ్రతుకులో నాకు ఏదైనా నీవు ఇస్తేవి, లేకపోతే లేదు. అది నీ చిత్తం. కానీ ఒక్క కార్యమైతే తప్పకుండా నా పట్ల మీరు చేయాలి. ఒక్క పని తప్పకుండా నా పట్ల మీరు చేయాలి. అదేంటంటే, నేను సంపూర్ణ సిద్ధి పొంది నీ ఎదుట నిలబడాలి. ఎందుకంటే ఇది నువ్వు కన్నటువంటి కళ. ఇంత గొప్ప రక్షణ నీవు ఇచ్చావు, ఇంత గొప్ప రక్షణ నేను పొందుకున్నాను. మరి జగత్తుకు పునాది వేయబడక మునుపు నీవు కన్న కళ నెరవేర్చక నీ ముందు నిలబడితే నీవిచ్చిన అద్భుతమైన గొప్ప రక్షణకు అర్థం ఉండదు అని ఒక జీవిత ధ్యేయం మనము కలిగి ఉండాలి. రక్షణకు అర్థం పరమార్థం చెబుతున్నా. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, దేవునికి మన పట్ల ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉన్నది. ఆ సంకల్పమును నెరవేర్చి దేవుని ఎదుట మనం నిలబడాలి. మరి అలా నిలబడాలి అంటే ఏం చేయాలి? మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం.
దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుటకు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దినములు చెడ్డవి గనుక అని బైబిల్ చెబుతుంది. దుర్దినములు రాకమునిపే అని బైబిల్ చెబుతుంది. అపాయకరమైన కాలంలో బ్రతుకుతున్నామని బైబిల్ చెబుతుంది. గనుక ఏం చేయాలా? సమయమును సద్వినియోగం చేసుకోవాలి. అపవాది ఇక నాకు సమయం కొంచెమే అని తెలుసుకున్నాడు. మరి ఎలా తెలుసుకున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని యేసు ప్రభు అన్నాడు. ఇక సమయం కొంచెమే, కాలము సంకుచితమై ఉన్నది, సమయము సమీపించినది గనుక అంటాడు ప్రకటనలో. కాలము సంకుచితం అంటే సమయము కొంచెమే ఉంది. మరి సమయం కొంచెమే 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 అని బైబిల్ చెబుతుంది. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు వినువాడు చదువువాడు ధన్యుడు. కాలము సంకుచితమై ఉన్నది, సమయము సమీపించి ఉన్నది, ఇక సమయం కొంచెమే అని బైబిల్ చెబుతుంది. యేసు రెండవ రాకడకు సమయం సమీపించుచున్నది కనుక ఏం చేయాలి? సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని మనము గ్రహించాలి. రోమాపత్రిక 12:2లో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. మరి దేవుని చిత్తాన్ని గ్రహించాలంటే సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మన జీవిత ధ్యేయము, మన జీవిత గురి ఏంటి చెప్పండి? జగత్తుకు పునాది వేయబడక మునుపు దేవుడు కన్న కలను నెరవేర్చిన వారమై దేవుని ముందు మనం నిలబడాలి. ఇది మన జీవిత ఆశయం. ఇది నెరవేరాలంటే ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన అమూల్యమైన సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే దేవుడు కన్న కలను నెరవేర్చిన వారముగా మనం శాశ్వత కాలం దేవుని మహిమలోకంలో మనము ఉండలేము. సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు? యేసు రెండవసారి రాబోతున్నాడు. సూచనలు నెరవేరుతున్నాయి. ఇక అతి త్వరలోనే ప్రభు రెండవ రాకడ మనకు కనబడుతుంది. కాబట్టి కాలము సంకుచితం అంటే కొంచెమే ఉంది. యేసు రెండవ రాకడకు సమయం కొంచెమే ఉన్నది కనుక ఈ సమయాన్ని మనం ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, వెనుక ఉన్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడమన్నాడు దేవుడు. అదే మాట లోకం గతం గతః అంది. 2025వ సంవత్సరంలో సమయాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాం? ఇక్కడికి వచ్చి కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. ఉపదేశ సారం ఎక్కదు ఊరకు. ఇప్పుడు అందరి చేతుల్లో ఫోను.
అందులో నిష్ప్రయోజనమైనవి 99, ప్రయోజనకరమైనది 1%. ఆ 1% మనం చక్కగా ఉపయోగించుకుంటున్నామా? దైవ సన్నిధిలో ఉండి కూడా ఫోన్ గెలకడమే. దేవుడు మాట్లాడుతూ ఉంటే పక్కలతో మాట్లాడుకుంటూ వెను తిరిగి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయడం. అంటే దైవ సన్నిధిలో ఉండి కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఇక బయట ఎట్లుంటుంది చెప్పండి? బయట ఎట్లా ఉంటుంది పరిస్థితి? ప్రభువునందు ప్రియులారా, ఇక సమయం కొంచెమే మిగిలింది యేసు రెండవ రాకడకు. మనమేమో సంపూర్ణం కావాలి. మరి సమయం అంతా దుర్వినియోగం చేసుకుంటే ఎట్లా సంపూర్ణం అవుతాం? పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా చదవాలి, ప్రార్థనలో ఎక్కువగా గడపాలి, సమాజ కూటాలకు తప్పకుండా హాజరు కావాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. మనం ఉంటున్నటువంటి నివాస స్థలాలలో, ఇళ్లలో ప్రార్థనా కూటాలు నిర్వహించుకోవాలి. ఎప్పుడు దైవ ధ్యానంలోనే ఉండాలి. దేవుడు మన పట్ల కలిగి ఉన్న సంకల్పాన్ని నెరవేర్చి నేను దేవుని ముందు నిలబడాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ భూమి మీద నేను కూడా శాశ్వతం కాదు. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి. నేను ఈ రోజు ఉన్నాను, రేపు ఉంటానో లేదో తెలియదు. ఇప్పుడు ఉన్న సమయాన్ని నేను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని జ్ఞానం ఉండాలి. జ్ఞానవంతులు సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. కానీ అజ్ఞానవంతులు ఏం చేస్తారు? సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఓఫెర్ లైవ్ టీవీ కొడితే ఎన్నో ప్రసంగాలు ఉంటాయి. అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో ఎన్నో ప్రసంగాలు ఉంటాయి. ఫోన్ తీసి వాడుతున్నామంటే ఏదో ఉపదేశం వినాలి, ఏదో పాట వినాలి తప్ప పనికి మాలినవి, ప్రయోజనము లేనివేవి కూడా మన దరిదాపులకు రానివ్వకూడదు. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ఖచ్చితంగా ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతి సమాజ కూటానికి హాజరు కావాలి, నిరంతరము దైవ ధ్యానములో ఉంటూ కొనసాగాలి. సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకోకపోతే మనం సంపూర్ణ సిద్ధి మనం పొందలేము. మనకు ఒకటే గురి ఉండాలి, నేనైతే సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడాలి. అందుకోసం నేను సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి అని ధ్యానంలో మనం కొనసాగాలి. 2025 సంవత్సరంలో మనం అట్లా చేశామంటే చేశావో లేదో గతగా వెనుక ఉన్నాయన్ని మరుద్దాం. ఇక కాసేపట్లో మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కనుక ఒకటి తీర్మానం చేసుకుందాం. 12 వద్దు మనకు. తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా నిక్కమైన నీలం ఒకటి, గనిగోపాలు గరిటెడైన జాలు, కడవడైన నేమి కరంపాలు. అసలు దేవుని సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని దానికోసం ప్రార్థనలు తీర్మానాలు చేసుకొని కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకొరకే అందరికీ అర్థం కావాలని నేను పదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్పండి, మన గురి, మన లక్ష్యం ఏంటి? సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడాలి. అటువంటి కార్యం మనం జరిగించాలంటే సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. సమయం మనకు లేదు కనుక టీవీలు చూడడం, ఫోన్లు ఎక్కువ వాడడం అనేది కూడా మానుకోవాలి. ఫోన్ ముట్టడం అంటే ఏదో ఆధ్యాత్మిక సందేశం కొరకే వినాలి. లేకపోతే ఫోన్ వస్తే మాట్లాడు, నీకు అవసరం ఉంటే ఫోన్ చేయి.
అంతే తప్ప ఇక అవన్నీ మనం తీసేసుకోవాలి. ఎందుకంటే గంటల గంటల టైం దానికోసమే వ్యర్థమవుతుంది. ప్రభువునందు ప్రియులారా, గనుక మనము సమయాన్ని సద్వినియోగం కనుక చేసుకోకపోతే దేవుడు మన పట్ల కన్న కలను నెరవేర్చలేము. మనకు సమయం చాలా తక్కువగా ఉంది. ఎందుకో దేవుని కృపచేత మనల్ని బతికించి మరొక సంవత్సరంలోకి ప్రవేశపెడుతున్నాడు. కనుక ఈ 2026వ సంవత్సరం ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా జ్ఞానము కలిగి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని సంపూర్ణుల మగుటకు మనం సాగిపోదాం. అటువంటి తీర్మానం చేసుకుందాం, అటువంటి ప్రార్థన చేసుకుందాం. గతం అన్నట్టు ఇక మర్చిపోదాం. ఏం జరిగిందో, ఎట్లా జరిగిందో అది ఇప్పుడు మనకు అప్రస్తుతం. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన బుడ్డెడు పాలిచ్చిందట, అట్లుంటది వ్యవహారం. కాబట్టి గతం అనేది పక్కకు పెడదాం. ఒకటే దేవుని దగ్గర మనం అడిగేది ఏంటి చెప్పండి? భూమి మీద నేను బతికినంత కాలం ఏదన్నా ఇస్తే లేకపోతే లేదు, పెడితే తింటా, లేకపోతే పస్తులు ఉంటా. నువ్వు ఎన్నన్నా పనులు చెప్పు, నేను చేస్తా. నాకు మాత్రం ఒక్క పని నువ్వు చేసి పెట్టు. నేను ఎప్పుడూ కళ్ళు మూసినా, లేక రెండవసారి నువ్వు మధ్య ఆకాశానికి వచ్చినా, నేను సంపూర్ణ సిద్ధి పొందిన భక్తునిగా, భక్తురాలిగా నీ ఎదుట నేను నిలబడాలి. ఈ ఒక్క పని నాకు చేసి పెట్టు అని జ్ఞానము కలిగి ఏం చేయాలి? దాని కొరకు సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ప్రతిరోజు కూడా గూగుల్ మీట్ సమావేశం, 100 మంది ఉన్నారు ఫోన్లు ఉన్నోళ్ళు. కానీ గూగుల్ మీట్ లో జైన్ గారు అట్లుంటే ఒక రోజుకు 1 గంట అయినా సమయం దేవుని దగ్గర ఉంటావు కదా. అంటే ఏం చేస్తున్నాం మనం? సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. అట్లా చేసుకున్నాం, అయిపోయింది. కానీ 2026వ సంవత్సరం ఎక్కడ కూడా, ఎప్పుడు కూడా సమయాన్ని మనం వృధా చేసుకోకుండా మనము సంపూర్ణుల మగుటకు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ముందుకు కొనసాగుదాం. అటువంటి అద్భుతమైన కార్యం మనలో జరిగించమని దేవుణ్ణి అడుగుతూ మనం చక్కని ప్రార్థనా తీర్మానం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించుదాం. అందరూ కూడా మోకరించండి, తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుడు పంపిన ఉపదేశం, సందేశం మనలో ఫలించున్నట్లు మనం ప్రార్థన చేసుకుందాం.